చాలా సంతోషం ప్రియులారా. బైబిల్లో ఏమని రాయబడుతుందంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయములో 4వ వచనములో రాయబడుతున్న మాట, ఒక మాట చదవండి. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడము వలెను మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు. 5వ వచనములో మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును. అంటే మీరు వెళ్ళిన త్రోవ, వెళ్ళబోతున్న త్రోవ ఇదివరకు వెళ్ళింది కాదు. రేపు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పే మాట ఏమిటంటే ఇక్కడ బైబిల్లో నేను మీ అద్భుత కార్యమును చేసేదను. ఇక్కడ రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో ఏమన్నాడంటే ఇదివరకు మీరు వెళ్ళిన త్రోవ కాదు, ఇప్పుడు వెళ్ళే త్రోవ అది క్రొత్త త్రోవ. అయితే ఆ త్రోవలో నేనేమన్నాడంటే మీ మధ్య అద్భుతమైన కార్యము చేస్తాను. స్తోత్ర. దేవుని వాక్యములో నుండి దేవుడు ఏమంటున్నాడంటే నేను మీ మధ్య అద్భుతమైన కార్యమును నేను చేస్తాను. బైబిల్లో మనం ఇలాగ చూస్తూ వస్తే ప్రియులారా, హబక్కు 3వ అధ్యాయం 2వ వచనములో సంవత్సరము జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము అన్నాడు. సంవత్సరము జరుగుచూ ఉండగా నీ కార్యములను ఏమన్నాడంటే నూతన పరచుము అన్నాడు. ఇక్కడ అంటాడు, ఒక మాట చదవండి, 85వ కీర్తన 6వ మాట కూడా చదవండి. ఈ ప్రజలు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని కొంచెం గట్టిగా చెప్పండి, మరలా మమ్మల్ని బ్రతికింపవా. ఒకసారి చేయెత్తి చెప్పండి మాటను. మరలా మమ్ముని అంటే మరలా దేవుడు బ్రతికించింది. రేపు దేవుడు అద్భుత కార్యం చేయటానికి, రేపు మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే 3 విషయాలు చేయాలి. కొత్త సంవత్సరంలో దేవుడు కార్యాలు చేయాలి అంటే బైబిల్లో నుండి 1 తిమోతి 2:8 కావున పురుషులు ప్రతి స్థలమందు, ఈ మాట కోసం అక్కడ తీసుకున్నాను నేను. ప్రతి స్థలమందు అంటే ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి సంఘం, ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే ప్రతి స్థలమందు వారు సంశయం లేని వారుగా, కోపము లేకుండా పవిత్రమైన చేతులెత్తి వారు ప్రార్థన చేయాలి. అంటే ఏం చేయాలంటే ప్రార్థనకి ముందు ఒక మాట అన్నాడు, ప్రార్థనకు తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ప్రియులారా, మీతో నాతో కూడా దేవుడు చెప్పేది ఏంటంటే కోపాన్ని మనం తీసివేయాలి. తన కోపమే తనకి శత్రువు. కొంతమంది కోపంతో చేస్తారు ఏదైనా, కోపంతో. ఇంట్లో పాస్టమ్మ గారు ఏదైనా చేస్తున్నప్పుడు ప్రేమతో చేస్తుందా, తగ్గించుకొని చేస్తుందా, కోపంతో చేస్తుందో తెలిసిపోయింది. అద్భుత కార్యం చేయాలంటే మనం తీసుకోవాల్సిన తీర్మానం, నిర్ణయం ఏమిటంటే బైబిల్లో అంటున్నాడు కదా, మీరు పవిత్రమైన చేతులు ఎత్తడానికి ముందు, ఇప్పుడు చేతులు ఎత్తారు, ఆరాధన చేశారు, మీరు కోపాన్ని తీసివేయాలి అంటుంది. ప్రియులారా, ఈ కోపాన్ని మనం ఏం చేయాలంటే పాత సంవత్సరంలో ఒక తల్లి ఒక యజమానురాలు అనిద్ది ఆ ఇంట్లో. ఏమనిద్ది అంటే ఆదికాండము 27వ అధ్యాయము 43లో 44లో 27, 43, 44లో కోపము, నీ అన్న కోపము తొలగు వరకు, నీ అన్న కోపము చల్లారు వరకు టైం లేదు. అక్కడ 2 వచనాల్లో ఒక వచనములో ఏమనిది అంటే నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము తొలగ వరకు. అర్థమవుతుందా అమ్మా? కొంచెం వినాలి. కోపాలు ఉంటాయి, రోషాలు ఉంటాయి, తొందరలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. ఇక్కడ 2 వచనాల్లో 2 చెప్పాడు, అవి తొలగాలి, అవి చల్లారాలి. ఈ పాత సంవత్సరంలో మీ ఇంట్లో ఏ తొందర ఉందో, ఏ కోపం ఉందో, ఏ అసూయ ఉన్నదో, ఏ గొడవ ఉన్నదో ఈరోజు ప్రియులారా అది తొలగాలి, అది చల్లారాలి. ఈరోజు నేనేదో ప్రవచనాలు చెప్పను, అద్భుతమైన కార్యాలు చేయను. ఏమండి, నెట్టేయిన మిమ్మల్ని, నూనెలు పోయిన మిమ్మల్ని, మీ హృదయానికి ఒక చిన్న ట్యాబ్లెట్ ఏంటంటే ఈరోజు నెట్టేస్తే మీరు బాగుపడరు,
నూనె పోస్తే మీరు బాగుపడరు. అద్భుతమైన కార్యమని ప్రియులారా అందరినీ సమకూర్చేసి ఒక గ్రౌండ్లో పెట్టేస్తే అక్కడ దేవుని కార్యం జరగదు. ఈరోజు చిన్న టాబ్లెట్ ఏంటంటే, ఈరోజు నా దేవుడు చెప్పే వాక్యం ప్రియులారా, నీ ఆశీర్వాదానికి, నీ కార్యానికి, నీ మేలుకు అడ్డు ఏమిటంటే నీ కోపం తొలగాలి, నీ కోపం చల్లారాలి. కోపం తొలగకుండా, కోపం చల్లారకుండా నూనె పోసుకున్నా, పడిపోయిన అద్భుతాలని అందరి మధ్య వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మీరు ఉన్నా గానీ మీ జీవితాల్లో అద్భుతమైన కార్యం జరగదు. తల్లి రిబ్కా అనుకొని అంటుంది కదా, బాయ్ యాకోబా, యేసావు నీ అన్న, అతని కోపము చల్లారే వరకు, అతని కోపము తొలగే వరకు నువ్వు పక్కకి వెళ్ళిపో. ఈరోజు దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. కయీను తల్లి చెప్పలా అలాగా, హేబేలు తల్లి అలాగ చెప్పలా. కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసా? అతని కోపం రగులు కొనగా, కొంచెం నా మాటలు వినండి అమ్మా, అతని కోపం రగులు కొనగా, అతడు కోపపడగా దేవుడే అక్కడికి దిగి ఏమన్నాడు తెలుసా? దేవుడు దిగి 12 దాటింది, మీరు కూర్చోండి అలాగే ప్రియులారా. అక్కడ బైబిల్లో దేవుడే దిగి అంటున్నాడు కయీనుతోన హేబేలుతోన, కయీనుతో అంటున్నాడు, నీవేళ కోపపడి ముఖము చిన్నబుచ్చుకున్నావు. ఆ కుటుంబంలో హత్య జరిగింది, ఆ కుటుంబంలో మారణ హోమం జరిగింది, ఆ కుటుంబంలో శవం లేచింది. ఏంటి కారణం అంటే దేవుని వాక్యంలో కోపాన్ని తొలగేయలేదు, కోపాన్ని ఏం చేయలేదండి, వాళ్ళు తీసివేయలేదు. ఇప్పటి నుంచి ఈ గ్రౌండ్లో ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే, ఈరోజు నా కోపాన్ని తొలగిస్తున్నానయ్యా, నా కోపాన్ని నేను తీసివేస్తున్నాను. ఆదికాండం 13వ అధ్యాయంలో 2వ వచనం, అబ్రహాము వెండి బంగారాలు కలిగి, పశువులు కలిగి, ఎలా ఉన్నాడంట? అబ్రహాము వెండి బంగారాలు కలిగి, పశువులు కలిగి. పశువులు అంటే ఏంది? పశువులే అన్నాడు. ఇంకొక దగ్గర ఏమన్నాడంటే గాడిదలు, గుర్రాలు. ఇవన్నీ ఏంది తెలుసా? బెంజ్ కార్, అంబాసెడర్ కార్, తర్వాత ఏందండి టీవీఎస్ సుజుకి, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. నేను అంటున్నాను, ఇప్పుడు ఫ్లైట్లు కూడా ఉంటున్నాయి. కేరళలో 2 ఉన్నాయి అంట చిన్న ఫ్లైట్లు. అంటే సినీ యాక్టర్లు కాదు, వాళ్ళు ఉద్యోగం. కేరళలో ఇంటికి ఒకళ్ళు ఫారెన్లో ఉంటారు, ఇంటికి 2 ఉంటారు, అమెరికా, లండన్, ఇంగ్లాండ్లో. నేను అంటున్నాను దేవుని వాక్యంలో అబ్రహాము విడిచిపెట్టాడు, కానీ అబ్రహాముని ఏమి విడిచిపెట్టలా చెప్పాలి? ఏమి విడిచిపెట్టలేదు? వెండి విడిచిపెట్టలేదు, బంగారం విడిచిపెట్టలేదు, ఏమండి పశువులు విడిచిపెట్టాలంటే ధనం విడిచిపెట్టలా. మనం కావాలి అని ప్రాకులాడామనుకోండి మనకు దొరకదు. నేను అంటున్నాను ఈ రోజున ప్రియులారా, ఇతరులను చూసి నిరాశగా ఉన్నావు, నాకు డబ్బు లేదు, బంగారం లేదు, ఇల్లు లేదు, నివాసము లేదని ఈరోజు దేవుడు నీ కొరకే ఇస్తా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఈ 26లో నీకు ఒక ఆశీర్వాదపు రహస్యాన్ని చెప్తున్నాను. మార్పు లేని వాళ్ళతో నువ్వు ఫెలోషిప్ సహవాసం చేయకు. ధనం కొరకు, డబ్బు కొరకు, స్థలం కొరకు, ఇంటి కొరకు నువ్వు ప్రయాసపడి పరిగెత్తొద్దు. నీవు దేవుడు చెప్పినట్లుగా విడిచిపెట్టి మరొక మాసములు సంవత్సరంలోనికి వెళ్ళు. నీకు కావలసినది తానా ఇంటికి చేరబోతూ ఉన్నది. 2026లో నీ తలుపు ఒక ఆశీర్వాదము కొట్టబోతూ ఉన్నది. అది ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు ప్రియులారా, వస్తు రూపమైనది కావచ్చు. నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రూతు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినా కుదరలేదా? కుదిరింది. అంతకు ముందు వాళ్ళిద్దరు ఏం చేశారు? నయోమి, రూతుల, ఓర్పా కూడా ఉంది, అప్పటి వరకు ఉంది, ఇంకా ఉంది ఓర్పా, ఇప్పుడు కట్ అయింది. ఈ రూతుకి నయోమితో కూడా రావటానికి ఏం కుదిరిందంట? మనసు కుదిరింది. దానికి ముందు ఏంటంటే వీళ్ళిద్దరూ ముందు నయోమి ఏం చేసిందంటే మోయాబుని విడిచింది. రూతు వెంటనే మనసు నయోమితో కుదుర్చుకొని ఈ రూతమ్మ కూడా ఏం చేసిందంటే దేవుని వాక్యములో ఆమె మనస్సు కుదుర్చుకుంది. నేనంటాను మోయాబుని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? 3వది, మోయాబు అంటే ప్రియులారా అది దైవ సంబంధించింది కాదు, దేవుని ఆత్మ లేదు. మోయాబులో సజీవమైన దేవుడు లేడు, మోయాబులో రక్షణ లేదు, మోయాబు దేవుని ప్రాంతం కాదు.
ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే బెత్లెహేముకు వస్తున్నారు. కొట్టండి చప్పట్ల ప్రియులారా. ఇప్పుడు బెత్లెహేముకు వచ్చారు, మోయాబుని విడిచిపెట్టారు. మనం కూడా ఏం చేయాలంటే ప్రియులారా, జీవము లేని ఆరాధన చేయకూడదు. వారు ఏం చేశారంటే దానికి స్వస్తి చెప్పేసి జీవము కలిగిన దేవుడి నివాసానికి ఏం చేశారంటే వారు వచ్చారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాక్యముల నుండి మనం చదువుకున్నప్పుడు ఆ ఒక్క మాట చదవండి, ముగిస్తాను. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇచ్చును యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా. దేవుడు అక్కడ 2 ఆశీర్వాదాలు ఇచ్చారు. మోయాబుని ఎప్పుడైతే విడిచిపెట్టారో, యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయము 4లో ఏమన్నాడంటే, మీరు ఇదివరకు వెళ్ళిన త్రోవ కాదు, ఈ త్రోవ ఎలాంటిది అన్నాడంటే 5లో, ఇదిగో రేపు అంటే సంవత్సరము అద్భుతమైన కార్యం జరిగిద్ది. అదేంటి అంటే బైబిల్లో 3వది ప్రియులారా, దేవుడు రెక్కల క్రింద మిమ్మల్ని భద్రపరుస్తాడు, మీకు బహుమానమును సిద్ధపరుస్తాడు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. ఒకవేళ కాపుదల లేకుండా భయపడుతున్నారేమో, దేవుని రెక్కల కింద మీకు సురక్షితం దొరుకుతుంది. అక్కడ అన్నాడు కదా, ఆయన రెక్కల క్రింద దేవుడు బహుమానము సిద్ధపరిచాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ జనవరి నెలల్లా మీరు ఏమైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కావాలో వాటినన్నిటినీ బహుమాన రూపములో దేవుడు సిద్ధపరిచాడు. నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొత్త సంవత్సరం నీ మహాకృపను తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు మీకు వందనాలు. స్తోత్రాలయ్యా. ఆశీర్వది దీవి నీ ప్రియుల చుట్టూ మీ కంచి వేయి తండ్రి. ఇంతవరకు పరిచర్యలు మీరున్నారు. ఈ వాగ్దానం ఈ సంవత్సరం ఎవరికి మీరు కార్యసాధనాన్ని కలుగు చేస్తారు, కృప చూపించి ద్వారం తెరవమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి, దేశానికి, పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం అడుగుపెట్టిన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.